ఎందుకు చనిపోయి ఉంటుంది? వద్దు వద్దంటున్నా బలవంతంగా తాగించారు, పైగా డ్రగ్స్ కలిపారు. అందుకే ఓవర్ డోస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం రా? పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. అప్పుడు కానీ మన అందరిని తీసుకెళ్ళి లోపల ఇరు. గాయత్రి చనిపోయింది మామూలుగా కాదు, తన డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల ఇలా జరిగింది. అవును, పోలీసులు పోస్ట్మార్టం చేస్తే తను డ్రగ్స్ తీసుకున్న విషయం తెలిసిపోతుంది. దాంతో మనల్ని చెక్ చేస్తారు. మనం కూడా డ్రగ్స్ తీసుకున్నామని తెలిస్తే పోలీస్ కేసు అవుతుంది. ఇంకేముంది, దాంతో మనం యూఎస్ వెళ్లే ఛాన్స్ మిస్ అయిపోతుంది. ఛాన్స్ మిస్ అవుతాం, ఆ తర్వాత పోలీసులు కేసులు అంటూ ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. పోలీసులకు చెప్పాం సరే, గాయత్రి వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా అనుమానం వస్తుందిగా. అసలు గాయత్రి చనిపోయిందన్న విషయం వాళ్ళ ఇంట్లో తెలిస్తే కదా అనుమానం రావడానికి. అంటే ఏముంది, గాయత్రి ఒక అబ్బాయితో లవ్లో పడింది. తను కూడా మనతో పాటు కులుమలాలి వచ్చాడు. మా ప్రేమను పెద్దలు ఒప్పుకోరు కాబట్టి ఇట్నుంచి ఢిల్లీ వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. ఈ విషయాన్ని మా ఇంట్లో చెప్పండి అని గాయత్రి వెళ్ళిపోయింది అని చెప్తాం. చచ్చా, చనిపోయిన అమ్మాయి మీద ఇలా అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదురా. లేదురా, అనిల్ గారు చెప్పిందే కరెక్ట్. ఇప్పుడు నిజం చెప్పడం వల్ల ఎలాగో చనిపోయిన గాయత్రి తిరిగి రాదు. పైగా మన కెరీర్ కూడా నాశనం అయిపోతాయి. అదే అబద్ధం చెప్పామనుకో ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకసారి ఆలోచించండి. ఆలోచించేది ఏమీ లేదు, నువ్వు చెప్పిందే కరెక్ట్. యుఎస్ వెళ్ళాలన్నది ఎప్పటి నుంచో నా కోరిక. నిజం చెప్తే అలాగే వెళ్ళాం కాబట్టి అబద్ధమే చెప్దాంరా. అవును, నాకు అదే కరెక్ట్ అనిపిస్తోంది. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. మా డెడ్ బాడీని ఏం చేద్దాంరా?